జిల్లాలో వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో దిశ కమిటీ మీటింగ్ జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ మాగుంట మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో నీటి వసతి తక్కువగా ఉన్నందున వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవి కాలంలో పశువులకు కూడా నీటి వసతి కల్పించే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ మాగుంట సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు రోజుకు 307 రూపాయలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మాగుంట తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కువగా పనులు చేసి కూలీలు ఉపాధి పొందేలా చూడాలంటూ డ్వామా అధికారులకు సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణంపై కూడా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని రాకపోకలు సాఫీగా సాగేలా చూడాలంటూ మాగుంట శ్రీనివాసులు సూచించారు. ఈరోజు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ దిశ కమిటీ మీటింగ్ కలెక్టరేట్లో మనం జరుపుకుంటున్నాం. దీనికి కో చైర్మన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ తమీం అన్సారియా గారు రావటం, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ సమావేశానికి రావటం, మేయర్ గారు కూడా సుజాత గారు, గౌరవ శాసనసభ్యులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, సంతనూతులపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా, జిల్లాలో ఉన్న ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు దిశ కమిటీ మీటింగ్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్, ఇది లోకల్గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్గా ఉండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగటం అయింది. అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నామో క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి. ఇక డ్వామా విషయం అంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా పని చేస్తేనే మనకు మామూలుగా వేజ్ కాంపోనెంట్ అనేది మనకు దాదాపు 200 రూపాయలతోనే సరిపోయింది గడిచిన సంవత్సరం. ఈ సంవత్సరం 290 రూపాయల దాకా కూడా, అంటే మ్యాక్సిమం 307 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ 290 రూపాయలు అనేది కూడా తీసుకొచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామనేది పీడీ గారు కూడా చెప్పడం కూడా గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో చాలా సంతోషమైన విషయం. అది ఉపాధి హామీ పథకం కింద ఇంకా ఎక్కువ మంది పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం ఈ మెటీరియల్ కాంపోనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా, అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఉన్నప్పుడు కూడా ఈ బురద ప్రాంతంలో అన్నిటికీ వాటన్నిటికీ రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ లొకాలిటీలు కూడా చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనేదాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈరోజు అమృత్ 2O కింద స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది. ఇట్లా ఇతర అంశాలన్నీ కూడా మాట్లాడుకొని పూర్తిగా మనకు రాబోయే రోజుల్లో వేసవి కాలం అంతా కూడా, ఈ వేసవి కాలంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రజలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మేయర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు.